న్యాయవాదుల చలో హైదరాబాద్ పాదయాత్ర న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ అలంపూర్ నుండి హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టిన న్యాయవాదులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో న్యాయవాదులు పూజలు నిర్వహించారు. ముందుగా బాల బ్రహ్మేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన న్యాయవాదులు అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించారు న్యాయవాదులు. న్యాయవాదులపై విచక్షణారహితంగా దాడుల్లో జరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులకు రక్షణగా చట్టాలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, హైకోర్టు చీఫ్ జడ్జిని, తెలంగాణ గవర్నర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నందుకు వారికి సంఘీభావం చెప్తున్న పాలమూరు న్యాయవాదులకు, షాద్నగర్ న్యాయవాదులకు, జడ్చర్ల న్యాయవాదులకు, పక్కనే ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా న్యాయవాద కార్యవర్గ న్యాయవాదులందరికీ పేరు పేరున నమస్కారం. ఇంకా పార్టిసిపేట్ చేస్తున్న మిగతా సంఘ న్యాయవాదులందరికీ పేరు పేరున నమస్కారం చెబుతూ, ఈ రక్షణ చట్టం అనేది అత్యవసరము. చాలా మంది న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి రక్షణ చట్టం అవసరము. దీనికి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. చేయడం దాదాపు సంవత్సరం కావస్తుంది. వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఈ అత్యవసరమైన చట్టం తీసుకురావడానికి ఈ న్యాయవాద సంఘ కల్లంపూర్ అధ్యక్షుడు ముందుకు వచ్చి పాదయాత్ర చేస్తున్నందుకు వారికి నేను సంఘీభావం తెలుపుతూ వారికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం హామీ ఇస్తూ నేను